మహానాడు 3 రోజులుగా ఒకే నినాదం వినిపించింది, ఒకే వ్యూహం కనిపించింది. వాడు పోతే వీడు, వీడు పోతే వాడు అనే కాన్సెప్ట్ వద్దన్నారు. ఇదే ప్రభుత్వం తరతరాలు కొనసాగాలన్నారు. గుజరాత్లో ఇలా బీజేపీ వరుసగా 7 సార్లు రాబట్టే అక్కడ అభివృద్ధి జరిగిందన్నారు. అలాగే చేస్తే ఇక్కడ కూడా అదే జరుగుతుందన్నారు. ఒకసారి పైకి, ఒకసారి పడిపోయి మళ్ళీ లేచే వైకుంఠపాళి మనకు అవసరమా తమ్ముళ్ళు అంటూ చంద్రబాబు నేరుగానే గట్టిగానే అడిగారు. మళ్ళీ ఆ భూతం వస్తుందనే భయం వద్దు, భూస్థాపితం చేస్తామంటూ డైలాగ్ కొట్టేశారు చంద్రబాబు నాయుడు. వీటన్నిటి సారాంశం ఒక్కటే, మేమే మళ్ళీ రావాలి. పొరపాటున కూడా జగన్ వస్తాడని అనుకోవద్దు, వస్తాడనుకుంటే అడ్డుకోండి. అది మరి టీడీపీ ఆశ నెరవేరుతుందా? అది ప్రజల చేతుల్లో ఉంటుందా? కాదు, టీడీపీ చేతిలోనూ చంద్రబాబు లోకేష్ చేతిలోనే ఉంటుంది. వాళ్ళెంత బాగా చేస్తే అంతగా గుండెల్లో నెత్తిన పెట్టుకుంటారు జనం. తేడాలు చేస్తే మళ్ళీ ఓడించేస్తారు ప్రజలు, అందులో సందేహం వద్దంటున్నారు రాజకీయ పరిశీలకులు. 2014లో అధికారంలోకి వచ్చాక 10 ఏళ్ల తర్వాత వచ్చిన గ్యాప్ ఎఫెక్ట్ కనిపించింది. ఆకలిగొన్న టీడీపీ నేతలు సంపాదనపై పడ్డారు. జన్మభూమి కమిటీలు అని బాబు పెడితే వాటి ద్వారా అవినీతి భీకరంగా చేసేశారు. కళ్ళ ముందే టీడీపీ నేతలు కార్లు మార్చేసి మరీ పెద్ద పెద్ద కార్లలో తిరుగుతుంటే జనం ఒళ్ళు మండిపోయింది. అందుకే విభజన జరిగింది, డబ్బులు లేవు, టైం ఇవ్వాలి అనే ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టేసి తెలుగుదేశాన్ని ఓడించేసి అప్పటికే 10 ఏళ్లుగా ఒక్క ఛాన్స్ అంటూ తిరుగుతున్న జగన్కు ఓట్లు గుద్దారు. కానీ జగన్ అంతకు మించిన పైత్యం చూపించడంతో తట్టుకోలేక మళ్ళీ టీడీపీ వైపు, కూటమి వైపు పూర్తిగా తిరగేశారు జనం. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేల అవినీతి మామూలుగా లేదు. ఇసుక, లిక్కర్, మట్టి దేన్ని వదలటం లేదు. పైగా ఏది ఎమ్మెల్యేకు వాటా లేకుండా ఏది జరగనివ్వటం లేదు. దీనిపై మీడియా అరచి అరచి అలసిపోయింది. అది అరిచినప్పుడల్లా చంద్రబాబు గారు ఏయ్ ఊరుకోను అంటూ వార్నింగ్ ఇస్తారు. మళ్ళీ శరామామూలే. ఇప్పటికి అవి నడిచిపోతూనే ఉన్నాయి. మీడియా మర్చిపోయినా, పైకి ఎవరో మాట్లాడకపోయినా రోజు ఆ తతంగాలు చూసే జనాలు మర్చిపోరు. అందుకే అలాంటివి కంట్రోల్ చేయకుండా మమ్మల్నే మళ్ళీ మళ్ళీ అధికారంలోకి తెమ్మంటే ఎందుకు తెస్తారు సార్? భూతాన్ని మించిన భూతంలా మీరు కనిపిస్తే మళ్ళీ ఆ భూతాన్నే తీసుకొస్తారు. బాల్పై దృష్టి పెడితే స్కోర్ దానంతటా అదే పెరుగుతుందన్నట్లు నిజాయితీగా అభివృద్ధిపై, జనం మేలుపై దృష్టి పెడితే మళ్ళీ టీడీపీనే ప్రజలను ఎన్నుకుంటారనుకోవటంలో సందేహం లేదు. అలా కాకుండా పైకి షో చేసినా, లేక అభివృద్ధి పనులు, అవినీతి కొనసాగించినా ప్రజలు ఊరుకోరు. జగన్ అంత సంక్షేమం చేసినప్పటికీ ఆయన అవినీతి యాటిట్యూడే ఓడించాయి. ఇప్పుడు తెలుగుదేశమైనా అంతే. అమరావతి, పోలవరం లాంటివి ఎన్ని చేసినా అవినీతి ఆపకుండా P4 అంటూ కవరింగ్ చేసినా కుదరదు. అప్పుడు బీజేపీ రూటు మార్చి పవన్ను ముందు పెట్టి టీడీపీ, వైసీపీ ఇద్దరిని పక్కన పెట్టి అధికారంలోకి తీసుకురావాలని చూస్తుంది. అందుకే బీ అలర్ట్ బాబు గారు.